స్పీకర్ గారు, ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా శాసన మండలి సభ్యులు శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారిని ఆహ్వానించడం జరుగుతోంది. ఒక్క నిమిషం బలపరిచే బాధ్యత వాళ్ళకి వదిలిపెడదాం. నారాయణ రెడ్డి గారికి ఛాన్స్ లేదు. నీకు నీళ్లు బాగున్నాయి, నెల్లూరులో మీరు కూర్చోవచ్చు, పుష్కలంగా ఉన్నాయి. నేను ఆలోచించింది నిన్న మారిగానే ఈ సబ్జెక్టు మీద మీకు ఎంత అవగాహన ఉంది, ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు, మనం ఏం చేయాలి. ఈ మహానాడు అవుతానే దీన్ని లాజికల్గా మనం తీసుకెళ్ళాలి. మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఒకటి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. 2, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి. మొదటి విడతగా పట్టిసీమ ద్వారా ఈరోజు గోదావరి వాటర్ని కృష్ణాకు తీసుకొచ్చాం. మళ్ళీ కృష్ణా నుంచి పెన్నాకు తీసుకెళ్ళాలి. వంశధార నాగావళి కలపాలి. రాష్ట్రంలో ఉండే అన్ని నదులు అంటే మన రాష్ట్రంలో ఉండే నదులన్నిటికీ అనుసంధానం చేస్తే చాలా వరకు మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అదే మరి పంట సంజీవని కింద మైక్రో ఇరిగేషన్కు పెద్ద ఎత్తున పోతున్నాం. వాటర్ మేనేజ్మెంట్ కింద దేశంలో నెంబర్ 2 ఉన్నాం. ఇంకా దీన్ని బాగా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల వాటర్ ఏదైతే నీటి వినియోగాన్ని పెంచుకునే అవకాశం వస్తుంది. అదే మరిగా ఎప్పుడైనా వర్షం రాకపోతే మెట్టపైర్లు వేసినప్పుడు డ్రై స్పెల్ మిటిగేషన్ కింద లైవ్ సేవింగ్ 1-2 తళ్ళు ఇస్తే పంట కాపాడుకుంటాం. దానికి రెయిన్ గన్ తీసుకొచ్చాం. అవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ పెట్టి ఈ రెయిన్ గన్లు ఉపయోగిస్తున్నాం. దానికి కూడా మీరు చూస్తే ఎక్కడైతే మీరందరూ కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క నాయకుడు మీ పరిధిలో గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వం పంట కుంటలకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫామ్ పాండ్స్కి ఈరోజు వర్షాలు కూడా పడ్డాయి. తవ్వడం కూడా చాలా ఈజీ. 194 రూపాయలు కనీస వేతనం కింద మనం నరేగాలో ఇచ్చాం. 50% ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి అదనంగా కూడా కల్పించాం. మజ్జిగ ఇచ్చాం, మంచినీళ్ళు ఇచ్చాం, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఓన్లీ ఇక్కడ కావాల్సింది నాయకత్వం కావాలి. అదే మరి ప్రైవేటు భూముల్లో చేయాలి కాబట్టి ప్రైవేటు వ్యక్తుల్ని మనం మెప్పించాలి. ఇటీవల కాలంలో మనం చేసిన పని వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల వల్ల మీరు ఒకసారి చూస్తే ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం వచ్చింది. పోయిన సంవత్సరం మేకి ఈ సంవత్సరం మేకి దగ్గర 140 టీఎంసీ గ్రౌండ్ వాటర్ పెరిగింది. 1.51 మీటర్లు పెరిగింది. దీనివల్ల కరెంటు వినియోగం తగ్గింది. అగ్రికల్చర్ వ్యవసాయ పంప్ సెట్లు పెంచాం, కానీ కరెంటు వినియోగం మాత్రం తగ్గే పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత నీరు ప్రగతిలో భాగస్వాములు కావడం. దీనికి మనం పెట్టింది నీరు ప్రగతి మిషన్ అప్రోచ్ కింద తీసుకున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని కాపాడుకోవాలి. ఇందులోనే చెట్లు పెట్టే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈరోజు నిన్నంతా వర్షం పడింది, ఈ నెలలో కూడా వర్షం పడింది. తిరుపతిలో మీరు చూస్తే ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే చెట్లన్నీ బ్రహ్మాండంగా చాలా గ్రీన్గా కనపడుస్తున్నాయి, ఆహ్లాదకరంగా కనపడుస్తుంది. చెట్లు ఉన్నాయి కాబట్టి మనం చూసుకోగలుగుతున్నాం. అందుకే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ సిటీకైనా, ఏ ప్రాంతానికైనా, ఏ రాష్ట్రానికైనా బిల్డింగ్లు ఒకటే శోభనివ్వు, గ్రీనరీ శోభనిస్తుంది, పచ్చదనం శోభనిస్తుంది, పరిశుభ్రాన్ని కాపాడుతుంది. ఇంకో పక్క చూస్తే మనకి ఇబ్బందులు కూడా పోతాయి. ఆక్సిజన్ ఇస్తుంది, మనుషుల ఆరోగ్యం మెరుగవుతుంది, అన్ని సమస్యలకు పరిష్కారం. వర్షాలు పడతాయి, అన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ ఒక్కొక్క రోజున 4 లక్షలు 3 లక్షల చెట్లు పెట్టాం. ఆ చెట్లు పెట్టిన దానివల్ల గ్రీనరీలో పచ్చదనంలో హైదరాబాద్ నెంబర్ 1 అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ పబ్లిక్ ప్లేస్ కనపడేసి అంతా పెట్టాం.
అదే మరి ఈరోజు పట్టణాల్లో గ్రామాల్లో ఇంకుడు గుంతల కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మనం లాజికల్గా తీసుకెళ్ళాలి. అయితే ఇంకుడు గుంతలు మళ్ళీ రాబోయే సంవత్సరంలో చేయకపోతే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ కింద ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రిమిస్లో కలెక్టరేట్లో చేయడం, రియల్ ఎస్టేట్ ఎక్కడన్నా ఒక ఇది ఉంటే వాళ్ళు చేయడం, ఒక అపార్ట్మెంట్స్లో ఒక కాంప్లెక్స్లో చేయడం, రోడ్డు మీద కూడా పెద్ద స్ట్రక్చర్ ఒకటి తయారు చేసి పబ్లిక్ ప్లేస్లో ఆ ప్రాంతంలో వచ్చే నీళ్లన్నీ భూగర్భ జలాలుగా మార్చడం, ఇవి కూడా మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. దీనికి మున్సిపాలిటీలో పంచాయతీల నాయకత్వం ఇమ్మన్నాం, డబ్బులు ఇచ్చాం. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క చెట్లు నాటడం, ఇప్పటి నుంచి ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మీరు చేయాలి. ఫోటోల కోసం చెట్లు నాటడం కాదు. చాలామంది మనం ఏం చేస్తామంటే ఫోటో కోసం నాటుతున్నాం, మళ్ళా ఆ చెట్టు వదిలిపెడుతున్నాం. ఇప్పుడు జియో ఫెన్సింగ్ చేపిస్తున్నాను. మీరు చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు కాపాడారా లేదా, లేకపోతే ఏ విధంగా ఉన్నాయి, 6 నెలలకు ఒకసారి మళ్ళా ఆ చెట్టు యొక్క ఫోటో తెప్పించి మానిటర్ చేసే మెకానిజం చేస్తున్నాం. ఈ చెట్లు నాటే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేపట్టిన తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. తెలంగాణలో ఉండే నాయకులు కూడా చెట్లు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. నీటిని పరిరక్షించే కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం దగ్గర దగ్గర 25 నుంచి 30 కోట్ల చెట్లు మనం పెంచాం. చాలా స్కూల్స్లో నర్సరీ డెవలప్ చేశాం, ఫారెస్ట్ డెవలప్మెంట్ డెవలప్ చేశారు. ఆ చెట్లన్నీ మనకు దగ్గరగా ఉన్నాయి. ఇంకొక పక్క ఒకప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానం చూస్తే కొండపైకి వచ్చినప్పుడు నేను విధిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పిలిపించి మానిటర్ చేసేవాడిని. ఎక్కువ చెట్లు పెట్టించాం. ఆ రోజు విత్తనాలు కూడా ఏరియల్ స్ప్రే చేయించాం. ఎక్కడికక్కడ విత్తనాలు కూడా నాటిచ్చాం. దానివల్ల బ్రహ్మాండమైన గ్రీనరీ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళా హెలికాప్టర్ పెట్టి ఎన్ని విత్తనాలు దొరికితే అన్ని విత్తనాలు తీసుకొని ఎక్కడికక్కడ ఏరియల్ సర్వే చేస్తాం. నరేగా మనుషులు పెట్టి ఏదైతే మనం అడవుల్లో కూడా విత్తనాలు నాటగలిగితే అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విభిన్న పద్ధతుల్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన భవిష్యత్తు మన మీద ఆధారపడుతుంది. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిగా, ఒక కర్తవ్యంగా మనం ముందుకు తీసుకుపోవడం సాధ్యమవుతుంది. అందుకే నేను కూడా చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, వారానికి ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుంటున్నాను. అన్ని మీటింగ్లు చెప్తున్నాను. 13 జిల్లాల్లో 12 జిల్లాలకు వెళ్ళొచ్చాను. నీరు ప్రగతి పైన పెద్ద మీటింగ్లు పెట్టాం, సమాయత్తం చేశాం, చైతన్యం తీసుకొచ్చాం. మళ్ళీ ఈ నెల నుంచి నేను ఒకటే ఆలోచిస్తున్న అల్టిమేట్గా 1250 ప్లేసుల్లో బోరుల్లో ఫిజియోమీటర్లు పెట్టాం. అంటే ఈరోజు ఏ ఊర్లో ఎంత గ్రౌండ్ వాటర్ ఉందో ఆన్లైన్లో ఉంది. ఏ ఊర్లో 100 మీటర్లో ఉంది, ఏ ఊర్లో 2 మీటర్లో ఉంది. ఇవన్నీ కూడా రియల్ టైంలో 11 గంటలకు ఎంత ఉంది, సాయంత్రం 6 గంటలకు కానీ గంటకు కానీ 10 నిమిషాలకు ఒకసారి కానీ మీరు చూసుకునే అవకాశం వస్తుంది. ఆన్లైన్లో పెట్టింది మాత్రం గంటకు ఒకసారి మారుతుంది. కాబట్టి నేను మన రాష్ట్రానికి 2 ప్రధాన సమస్యలు నిన్న మొన్న కూడా చెప్పాను. ఆ 2 ప్రధాన సమస్యలు ఆంధ్రప్రదేశ్కి, ఒకటి తుఫాన్, రెండోది కరువు. 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తుఫాన్ వస్తుంది, 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. తెలంగాణను కూడా పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య కరువు, నీటి ఎద్దడి, వ్యవసాయం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలో చేయడం కోసం ముందు ఎవరైతే మాట్లాడాలనుకుంటారో మీరే దీనిపైన మీరు ఏం చేశారు, నాకు మీరు ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఇంకా మీరు చేసిన పని కూడా చెప్పాలి. నేను నాయకత్వం ఇచ్చాను. మా ఊర్లో 100 ఫామ్ పాండ్స్ తవ్వారు. నేను నాయకత్వం ఇచ్చాను. మా ఊర్లో చెక్ డ్యాములన్నీ కూడా పూర్తి చేశాం. నేను నాయకత్వం ఇచ్చాను. మా ఊర్లో చెరువుకు పూడిక తీశాం. ఈ పూడిక వల్ల ఈరోజు ఆ చెరువులో ఎక్కువ నీళ్లుండే అవకాశం ఉంది. నేను నాయకత్వం ఇచ్చే మా గ్రామంలో మా చెరువులు 10 చెరువులుంటే 10 చెరువులు కలిపాం. అలాంటి విషయాలు నేను మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. అట్లా కాకుండా మాకు ఉపన్యాసం చెప్పి మీరు వెళ్ళిపోతే
అది కరెక్ట్ కాదు. అందరం బాధ్యత తీసుకోవాలి, ఓనర్షిప్ తీసుకోవాలి. బాధ్యతే కాదు, ఓనర్షిప్. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. రాష్ట్రం పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాయలసీమ రాళ్లసీమగా మారిపోయిందని, ఎడారిగా మారిపోతుందని అందరూ మాట్లాడారు. ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఆలోచించలేదు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ప్రాజెక్టులు అదే మాదిరిగా నేను వచ్చిన కొనసాగించాం. మళ్ళీ ఆ ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత నేనే తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా ఇంకొక పక్కన రాళ్లసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్నాం. నీళ్లు ఇస్తే బంగారు పండుతుంది, పండ్ల తోటలు వస్తాయి. అలాంటి దానికి శ్రీకారం చుడుతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మీరు ఎందుకంటే టైం కూడా ఈరోజు బాగా టైట్గా ఉంటుంది. ఒక అర్ధగంట మీకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ అర్ధగంటలో ఎవరెవరు మాట్లాడతారో ఒక 10 మంది వచ్చి లైన్లో నిలబడుకొని మీరు మాట్లాడాల్సిందిగా కోరుతూ, అంత మునుపు ఒకసారి చూస్తే మహానాడు ఏర్పాటు గురించి ఒకసారి చెప్పేస్తాను. నిన్నటికి ఈరోజు చూసినప్పుడు ప్రాంగణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే 70 నుంచి 68% తగ్గింది. అల్పాహార సదుపాయాలు ఎలా ఉన్నాయంటే 66 నుంచి 71కి పెరిగింది నిన్నటికి రోజుకి. మధ్యాహ్న భోజనం ఎట్లుందంటే 68 నుంచి 73కి పెరిగింది. సభ నిర్వహణ ఎలా ఉందంటే 71 నుంచి 76కి పెరిగింది. మంచినీరు అందించిన విధానం 79 నుంచి 82కి పెరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు 67 నుంచి 66కి తగ్గిపోయినాయి. ప్రతిదల నమోదు కార్యక్రమం 71 నుంచి 72 కొద్దిగా పెరిగింది. మహానాడు ఇచ్చేసిన కార్యకర్తలు రవాణా వ్యవస్థ ఎట్లుందంటే 70 నుంచి 67% తగ్గింది. అదే మరిగా కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన వస్తు గృహాలు ఎట్లున్నాయంటే 63 నుంచి 66కు పెరిగింది. రోడ్ల పరిశుభ్రత ఈ ప్రాంతంలో ఎట్లుందంటే 73 నుంచి 71 తగ్గింది. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయంటే 58 నుంచి 55. మరుగుదొడ్ల పరిశుభ్రత బాగాలేదు. ఆ విషయం ఆర్గనైజర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రక్తదాన శిబిరం ఎట్లుందంటే 74 నుంచి 77కి పెరిగింది. ఫోటో ఎగ్జిబిషన్ చూస్తే 79 నుంచి 80కి పెరిగింది. ప్రాంగణంలోని సభ అలంకరణ ఎట్లుందంటే 74 నుంచి 75కి పెరిగింది. వాలంటరీ పనితీరు విధానం ఎట్లుందంటే 69 నుంచి 71కి పెరిగింది. మజ్జిగ అందించిన విధానం నిన్న లేదు, ఈరోజు మాత్రం 79 ఉంది. అదేవిధంగా ఇంకొక పక్కన తీర్మానాలు చూస్తే నిన్న ఈ తీర్మానాలు చూసినప్పుడు తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ 75% బాగుందని, ప్రజా రాజధాని అమరావతి 83% బాగుందని, మౌలిక రంగాల అభివృద్ధి 72% బాగుందని, శాంతిభద్రత పరిరక్షణ 76% బాగుందని, జాతీయ రాజకీయాలు 73% బాగుందని, ఆర్థిక అసమానతలు పేదరిక నిర్మూలనకు 70% బాగుందని, మానవ వనరుల అభివృద్ధి విద్య వైద్యం పైన 74, సాగునీటి ప్రాజెక్టులు సమగ్ర ప్రభుత్వం తెలంగాణ దానిపైన 76%, పరిశ్రమలు పెట్టుబడుల ఆకర్షణ పైన 74%, మొదటి రోజు కూడా ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ పైన 76%, స్థానిక సంస్థల బలోపేతం స్మార్ట్ విలేజ్ పైన 74, నీరు ప్రగతి ఈరోజు తీర్మానం పైన మొదటి రోజు పంపించాం. సంక్షేమం వ్యవసాయం పైన 67% తెలంగాణది. కరువు సహాయ చర్యలు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం 70%, కార్యకర్త సంక్షేమం శిక్షణ అనే అంశం పైన 79%. ఇవి మామూలుగా వచ్చింది. ఇప్పుడు 1 by 1 ఎవరైతే వచ్చారో అక్కడ నిలబడుకున్నారో ఆ నాయకులు మాట్లాడతారు. బ్రీఫ్గా ఓన్లీ 1 minute, 2 నిమిషాలు పెట్టండి. నా పేరు దావులూరి అనిల్ కుమార్, ప్రకాశం జిల్లా సంతనోతులపాడు నియోజకవర్గం.
సార్ మీరు ఏదైతే ఆశించి ఇంకుడు గుంటల కార్యక్రమం కానీ పొలాల్లో ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమాన్ని కానీ ఏదైతే పెట్టారో జనం చాలా ఉపయోగించుకుంటా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంటలు తీస్తూ ఉన్నారు. మీరు 5 ఎకరాల్లో ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని పెట్టారు. మా మండలంలో కూడా 5 ఎకరాలకు తీసుకుంటూ అంత లేని రైతులకు కూడా 2.5 ఎకరానికి కూడా పేర్లు నమోదు చేసుకుంటే చాలా మంది గ్రామంలో ప్రజలకి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. కూరగాయల పంటలతో వేసుకోవటానికి కానీ పశువులు మేత పెట్టుకోవడానికి కానీ బోరు వచ్చినందువల్ల. అలానే నీరు చెట్టు వల్ల మీరైతే ఏదైతే ఆశించారో దాని ప్రగతి రిజల్ట్ అయితే మా జిల్లాలో బాగా కనపడతా ఉంది. ఎందుకంటే మీరు పోలవరం అనే ఒక గ్రామంలో దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు మండలంలో మీరు ప్రారంభోత్సవం చేశారు నీరు చెట్టు కార్యక్రమం. ఇప్పుడు ఆ గ్రామానికి వెళితే ఆ చెరువును చూస్తే మీరే దాన్ని ఆనందపడతారు సార్. ఇంత ఎండాకాలంలో కూడా నీళ్లతో కలకల్లాడుతూ ఉంది సార్. అట్లనే బలరాం కృష్ణమూర్తి గారి చొరవతో ఎప్పుడు ఒక అద్దంకి నియోజకవర్గంలో నేను వెళ్ళాను సార్. అక్కడ ఊర చెరువు అని ఒకటి ఉందండి సార్. నేను ఎప్పుడైతే అటు పోతా సింగరకొండ గుడికి పోతా చూసేవాడిని, ఎప్పుడు చెరువు కనపడలా. మొన్న ఈ మధ్య చెరువు పోయినప్పుడు చెరువు నీళ్లు కనపడలేదు. ఇంతకుముందు చెరువు లేదు కదా ఇక్కడ నీళ్ళు ఎట్లా వచ్చాయి అంటే ఆ ఊరోళ్ళు చెప్పారు సార్, అద్దంకోళ్ళు. ఏమయ్యా ఇక్కడ చెరువు లేదు, ఎప్పుడో పాడుపడిపోయింది. బలరాం కృష్ణమూర్తి గారు నీరు చెట్టు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టంగానే బలరాం కృష్ణమూర్తి గారు ఈ చెరువుని బాగా బాగు చేస్తూ ఇచ్చారు. దానివల్ల సంవత్సరం నుంచి మా బోర్లన్నీ ఎండిపోయి నీళ్లు కావాలంటే ట్యాంకర్ ద్వారా తోలించుకుంటున్నాము. ఇప్పుడు ఈ చెరువులో నీళ్లు వచ్చేటప్పటికి ఓట వల్ల మా ఇళ్లలో బోర్లు వేసుకుంటే నీళ్లు వస్తా ఉన్నాయని ప్రజలు చెబుతా ఉంటే మీరు ఏ ఆశయంతో అయితే నీరు చెట్టు ప్రోగ్రాం పెట్టారో ఆ ఆశయం నెరవేరుతుంది అనేది ఎగ్జాంపుల్ సార్. అట్లనే వాగులు వంకలు కూడా ఎప్పుడూ లేని వాగులు కూడా వాళ్ళు బాగు చేసి వాటిల్లో మళ్ళీ కిలోమీటర్కి 1/2 కిలోమీటర్కి చెక్ డ్యాములు కడతా ఉన్నారు. అవి రేపు వర్షాకాలం వస్తే 2-3 సంవత్సరాలు వాన పడిపోయినా సరే ఇబ్బంది లేకుండా ప్రజలకి వ్యవసాయానికి పశువులకి ఇబ్బంది లేకుండా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.